వసతి గృహాల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపులే బాలుర రెసిడెన్షియల్ జైనత్ పాఠశాల కళాశాల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సరైన సౌకర్యాలు కల్పించకపోవడం మూలంగా విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భయంగా విద్యను అభ్యసిస్తున్నారని ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తున్న వసతి గృహ వార్డెన్ను సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. భారతీయ విద్యార్థి పరిషత్ ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో మన మావాలలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతి బాపులే స్కూల్ అండ్ కాలేజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని నిన్న మాకు ఇన్స్టాగ్రామ్లో అదేవిధంగా పేరెంట్స్ ద్వారా తెలియడం జరిగింది. నిన్న ఇక్కడికి వచ్చి పిల్లలతో మాట్లాడి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మేము తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత ఇక్కడ హాస్టల్లో కరెంట్ సప్లై లేదు, ఇక్కడ హాస్టల్లో ఫ్యాన్లు లేవు, లైట్లు లేవు, పిల్లలు పండుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు విద్యార్థులకు ఏ పాఠాలు కూడా స్టార్ట్ కాలేదని విద్యార్థులు చెప్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనంలో లక్క పురుగులు వెళ్ళడంతో వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే తిన్న తర్వాత 2వ, 3వసారి వాళ్ళకు వార్డెన్లకు పప్పు అన్నం అడిగితే విద్యార్థులపై ఉన్నాయి. దీన్ని వెంటనే కలెక్టర్ గారు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు